అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండి అన్సేఫ్గా ఫీల్ అయి పోలీసుల్ని హెల్ప్ అడిగితే పోలీసులు హెల్ప్ చేయాలని రూల్ ఉందా లేదా? నిజంగా నాకు తెలీదు. తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ పోలీస్ గురించి కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు చెప్పండి. లింగంపల్లి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఓ యువతి ట్రైన్ దిగింది. ఆ తర్వాత తనకు భయం వేసి పోలీసులకు ఫోన్ చేసింది. తనను ఇంటి వద్ద దింపి రావాలంటూ వారిని కోరింది. అయితే ఇంటి వరకు రావడానికి కుదరదమ్మా, కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాం, సేఫ్గా ఇంటికి వెళ్లేంత వరకు ఫాలో అప్ చేస్తాం అంటూ పోలీసులు చెప్పారు. సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే ఇంటి వరకు రాలేమని చెప్పడం చాలా బాధగా అనిపించిందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. లింగంపల్లి వచ్చేసరికి 1:45 అంటే అర్ధరాత్రి అరౌండ్ 2 o'clock అయిందనమాట. నాకు ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే భయం వేసింది. నిజంగా జెన్యున్గా నాకు ఫస్ట్ టైం హైదరాబాద్లో భయం వేసింది. ఎందుకంటే లింగంపల్లి సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు, ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. అసలు స్టోరీ ఏంటంటే, నగరానికి చెందిన ఓ యువతి ఈ నెల 6న విజయవాడ నుంచి లింగంపల్లికి ఇంటర్సిటీ రైల్లో వచ్చింది. అర్ధరాత్రి 1:45 క్యాబ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ వెళ్లాలంటే భయం వేసి సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేసింది. తనను పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో దిగబెట్టాలని కోరింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 4 గంటల మధ్య అన్సేఫ్గా ఫీల్ అయితే పోలీసులకు తెలపాలని, వారు వచ్చి డ్రాప్ చేస్తారనే ఓ సర్క్యులర్ను గతంలో చూశానని ఆమె చెబుతోంది. దాని ప్రకారం పోలీసులకు ఫోన్ చేస్తే వారు క్యాబ్ బుక్ చేస్తామని, ఇంటి వరకు సేఫ్గా వెళ్లే వరకు ఫాలో చేస్తామని బదులివ్వడం చాలా బాధేసిందంటూ యువతి సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేసింది. అయితే ఆ వీడియో సర్క్యులర్ నిజమా, ఫేకా, లేక నేనే మిస్టేక్ అయ్యానా, పోలీసులే ఇగ్నోర్ చేశారా, ప్లీజ్ చెప్పండి అంటూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే, అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని చెప్పి. నేను అంతకుముందు ఒక సర్క్యులేట్ చూశాను, 12 నుంచి మార్నింగ్ 4 లోపు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా కానీ ఫీల్ అయితే పోలీసులకి కాల్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడూ అంత అవసరం రాలేదు, బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి కాల్ చేశాను. బట్ పోలీసుల దగ్గర నుంచి ఆ రియాక్షన్ రావడం నాకు నిజంగా బాధేసింది. ఈ విషయమై చందానగర్ పోలీసులు స్పందించారు. యువతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు డ్రాప్ చేయాలని కోరగా అది చాలా దూరమని, తమకు అత్యవసర సేవలు ఉంటాయని, అవసరమైతే క్యాబ్ బుక్ చేస్తామని, ఫాలో అప్ చేస్తామని తెలిపారు. అయినా సదరు యువతి వినకుండా మీరు దిగబెడితే రండి, లేదంటే రావద్దు అని చెప్పి నేరుగా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిందని వారు చెబుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే నడుస్తోంది. మరి ఇందులో ఎవరిది కరెక్ట్, మీరే చెప్పండి. అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండి అన్సేఫ్గా ఫీల్ అయి పోలీసుల్ని హెల్ప్ అడిగితే పోలీసులు హెల్ప్ చేయాలని రూల్ ఉందా లేదా? నిజంగా నాకు తెలీదు. తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ పోలీస్ గురించి కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు చెప్పండి. జెన్యున్గా అడుగుతున్నాను. ఎందుకంటే 6th జూన్ అంటే థర్స్డే రోజు నేను విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. అది రోజు 11 to 11:30 మధ్యలో లింగంపల్లికి వచ్చేస్తుంది. బట్ నిన్న ట్రైన్ ప్రాబ్లం అవ్వడం వల్ల బీబీ నగర్ దగ్గర 2 hours ఆపేశారు. సో ఫైనల్లీ లింగంపల్లి వచ్చేసరికి 1:45 అంటే అర్ధరాత్రి అరౌండ్ 2 o'clock అయిందనమాట. నాకు ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే భయం వేసింది. నిజంగా జెన్యున్గా నాకు ఫస్ట్ టైం హైదరాబాద్లో భయం వేసింది. ఎందుకంటే లింగంపల్లి సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు, ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే, అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని చెప్పి. నేను అంతకుముందు ఒక సర్క్యులేట్ చూశాను, 12 నుంచి మార్నింగ్ 4 లోపు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా కానీ ఫీల్ అయితే పోలీసులకి కాల్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడూ అంత అవసరం రాలేదు, బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి కాల్ చేశాను. బట్ పోలీసుల దగ్గర నుంచి ఆ రియాక్షన్ రావడం నాకు నిజంగా బాధేసింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆ సర్క్యులేట్ నిజంగా ఫేకా, నేనే మిస్టేక్ అయ్యానా, లేకపోతే పోలీసులే ఇగ్నోర్ చేశారా అనేది ప్లీజ్ చెప్పండి.